మిత్రులారా, ల్యాండ్ క్లినిక్ ఛానల్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మరొకసారి 3 అంశాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని నిర్మాణాలు చేసుకున్న వారికి ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది. దాని గురించి కూడా భూముల క్రమబద్ధీకరణ ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక 3వ అంశం, మనమందరం ఇప్పటికే ఎదురు చూస్తున్న రెవెన్యూ సదస్సుల యొక్క సమస్యలపై ఏ రకంగా పరిష్కారాలు చేస్తున్నారు అన్న అంశాన్ని కూడా తెలుసుకుందాం. ఈ 3 అంశాలు కూడా అందరికీ ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తున్నాను. మొదటి అంశంలోనికి వచ్చినట్లయితే ఫ్రీహోల్డ్ భూములపై రీవెరిఫికేషన్ చేయడం జరిగింది. దీనిపై మంత్రుల కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి గత ఎపిసోడ్లో జరుపుకున్నాం. ఈ మంత్రుల కమిటీ అలాగే కలెక్టర్ల వెరిఫికేషన్ ఇవన్నీ కూడా వాటి నివేదికలు ఎప్పటికే రాష్ట్ర స్థాయి రెవెన్యూ అధికారులకి చేరడం జరిగింది. వారి యొక్క మొదటి నిర్ణయాన్ని లేటెస్ట్గా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా 90,900 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేసిన భూములు తిరిగి 22A జాబితాలోకి, నిషిద్ధ జాబితాలోకి చేరుకోవడం అనేది లేటెస్ట్ అప్డేట్. నిషిద్ధ జాబితా నుండి అక్రమంగా తొలగించిన ఫ్రీహోల్డ్ భూములు వివరాలు మరోసారి పరిశీలించి నిర్ధారించిన తర్వాత 90,900 ఎకరాలు తిరిగి అదే జాబితాలో చేర్చాలని శ్రీ సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య జిల్లా కలెక్టర్లకు రెవెన్యూ శాఖ ఇప్పటికే ఆదేశించింది. వీటిలోని భూములకు జరిగిన రిజిస్ట్రేషన్లను సైతము రద్దు చేయాలని స్పష్టం చేసింది. ఇందుకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని తెలియచేసింది. గత ప్రభుత్వ పాలనలో నిషిద్ధ జాబితా నుండి 13,59,805 ఎకరాల అసైన్డ్ భూములను యజమాన్య హక్కుల కల్పన పేరుతో 20TA నుంచి తప్పించారు. లబ్ధిదారులు కేటాయించిన 20 ఏళ్ల లోపు ఉన్న వాటితో పాటు నిబంధనలకు అనుగుణంగా లేని వాటితో ఇతర వాటితో కలిపి 4,72,423 ఎకరాల భూమిని నిషిద్ధ జాబితా నుండి అక్రమంగా తప్పించారని ప్రభుత్వ పరిశీలనలో తేలిందని అంటున్నారు. ఇందులో 25,284 ఎకరాల భూమికి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పి గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఇందులో 7,827 ఎకరాల రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగినట్టు గుర్తించారు. అవన్నీ కూడా ఒక 10 మండలాల్లోనే జరగడం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సి ఉంది. ఈ 10 మండలాల్లోనే రాష్ట్రంలో అత్యధికంగా ఇలాంటి వ్యవహారాలు జరిగినట్టుగా గుర్తించడం జరిగింది. నిషిద్ధ జాబితా నుండి తప్పించిన తొలి 10 మండలాల విషయాలు తీసుకోవలసి వచ్చినట్లయితే, వాటిపై చర్య తీసుకోవలసి వచ్చినట్టయితే శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లా కలెక్టర్లకు CCLA ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ఈ 10 మండలాల్లోని నిషేధిత జాబితా నుండి తప్పించిన ప్రతి భూమి వివరాన్ని మరోమారు పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాత వాటిని తిరిగి రీనోటిఫై చేసి 22A నిషిద్ధ జాబితాలో చేర్చాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేస్తూ ఆ వివరాలను జిల్లా రిజిస్ట్రార్లకు కూడా పంపాలని అందుకు సంబంధించిన జిల్లా కలెక్టర్లకు CCLA స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డ తహసీల్దార్లకు, ఇతర సిబ్బందిపై ఏపీ అసైన్ ల్యాండ్ POT యాక్ట్ 1977 సెక్షన్ 4 కింద CCA రూల్స్ అనుసరించి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా తెలియచేయడం జరిగింది. సత్యసాయి జిల్లాలో మదిగుబ్బ, అమరాపురం, రామగిరి, కనగానపల్లి, సోమిందేవపల్లి, పెనుగొండ మండలాలలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి వీకోట, కుప్పం, బంగారుపాళ్యంలో ఈ పొరపాట్లు జరిగాయని తెలియచేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో గుర్రంకొండ మండలంలో ఈ రకమైన తప్పిదాలు జరిగాయని చెప్పి చెబుతున్నారు. రెండో ముఖ్యమైన అంశం, భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన మరో అవకాశం. రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి మరో కీలకమైన ముందడుగు పడింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతమంది నిరుపేదలకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా
ఈజీగా సులువుగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం దక్కింది. ఈ పథకానికి సంబంధించి మీ సేవా కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ జి జయలక్ష్మి చెప్పడం జరిగింది. జీవో నంబర్ 30ని అనుసరించి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 పేరిట భూముల క్రమబద్ధీకరణ చేపడతామని, ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. క్రమబద్ధీకరణ పట్టాలను మహిళల పేరిట మాత్రమే జారీ చేస్తామన్నారు. క్రమబద్ధీకరణ మేరకు లబ్ధిదారులకు పట్టా కన్వేయన్స్ డీడ్ అందజేసిన 2 ఏళ్ల తర్వాత యజమాని హక్కులు జారీ చేస్తామని చీఫ్ కమిషనర్ వివరించారు. తమ పూర్తి వివరాలను నిర్దేశించిన ధృవీకరణ పత్రాలతో మీ సేవ ద్వారా అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. 2019 అక్టోబర్ 15ను ప్రామాణిక తేదీగా తీసుకుని ఆ తేదీ కంటే ముందు ఆక్రమణలో ఉన్న భూములను నిబంధనలను అనుసరించి క్రమబద్ధీకరిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సిసిఎల్ఏ అధికారులు అత్యంత వేగంగా ప్రామాణికమైన దరఖాస్తు విధానాన్ని మీ సేవ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు. 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని, రిజిస్ట్రేషన్ ఫీజు సైతము చెల్లించనక్కర్లేదని తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి 151 నుండి 300 గజాల లోపు ఆక్రమణలకు బేసిక్ ధరలో 15%, రిజిస్ట్రేషన్ ఫీజులో 50% చెల్లించాలని, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. 300 నుండి 450 గజాల పరిధిలో బీపీఎల్ కుటుంబాల వారు 100% బేసిక్ ధర, 50% రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఇదే విభాగంలో దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు 200% బేసిక్ ధర, పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. 450 గజాలు మించిన ఆక్రమణలో ఎవరు ఉన్నప్పటికీ బేసిక్ ధరకు 5 రెట్లు 100% రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరించుకోవలసి ఉంటుంది. అందుకు సిద్ధంగా లేకుంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పడం జరిగింది. లేఅవుట్ స్థలాలు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్లో నిర్దేశిత స్థలాలు, జల వనరులకు సంబంధించిన స్థలాలలో క్రమబద్ధీకరణ చేయబోరని చెప్పారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఐటీ చెల్లింపుదారులే ఉండకూడదని, 4 చక్రాల వాహనం ఉండకూడదని జయలక్ష్మి స్పష్టం చేశారు. గరిష్టంగా గ్రామాలలో నెలకు 10,000, పట్టణాలలో 14,000 ఆదాయం ఉన్నవారు దీనికి అర్హులుగా నిర్ణయించగా నెలకి 300 లోపు విద్యుత్ ఛార్జీలు చెల్లించి ఉండాలన్నారు. మెట్ట, మాగాణి కింద కలిపి 10 ఎకరాలు మించకూడదు. ఆర్సీసీ రూఫ్, ఆస్బెస్టాస్ రూఫ్లతో, ఇటుక గోడలతో నిర్మాణాన్ని పరిగణలో తీసుకుంటామని జయలక్ష్మి వివరించారు. ఆస్తి పన్ను చెల్లింపు, విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లులు పరిగణలో తీసుకుంటామని అన్నారు. దీని అర్థం ఏంటంటే 7 స్టెప్ వ్యాలిడేషన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాలిడేషన్లోని వీరందరూ కూడా విజయం సాధించాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటికే స్వీకరించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా పరిగణలో తీసుకుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల పర్యవేక్షణలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఆక్రమణలకు జరిగిన ప్రాంతాలు పరిశీలిస్తారన్నారు. అనంతరం అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తారని, అభ్యంతరాలు స్వీకరించి తహసీల్దార్లు తుది జాబితాను సబ్ కలెక్టరు, ఆర్డీఓలకు పంపిస్తారని అన్నారు. సబ్ డివిజనల్ లెవెల్ అప్రూవల్ కమిటీ ప్రకటించిన అర్హుల జాబితాపై అభ్యంతరాలు ఉంటే జాయింట్ కలెక్టర్కు 30 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చన్నారు. అర్హుల జాబితా ఖరారైన తర్వాత ఆ వివరాలను తహసీల్దార్లు ఆ ప్రాంత సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లకు పంపుతారని, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అర్హుల వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సిసిఎల్ఏ గారు సూచించారు. ఇక 3వ అంశం, చాలా ముఖ్యమైన అంశం. మనం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు విజయవంతంగా జరగడం జరిగింది. లక్షలాది మంది కుటుంబాలు తమ సమస్యలను ప్రభుత్వం ముందు ఏకరవ పెట్టడం జరిగింది. అయితే ఆ సమస్యలపై రెవెన్యూ అధికారులు త్వరితంగా పరిష్కారాలు చూపడంలో చాలా లేట్ అవుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. రెవెన్యూ ఫిర్యాదులు పరిష్కరించలేరా? పదే పదే చెప్తున్న
ఎందుకు పరిష్కరించటం లేదు అని చెప్పి ప్రభుత్వం వారందరినీ ప్రశ్నిస్తుంది. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు, వినతులు పరిష్కరించడంలో రెవెన్యూ యంత్రాంగము నాంచుల ధోరణి అవలంబిస్తుందని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నా జిల్లాలలో పరిష్కార చర్యలు తీసుకోవడంలో వేగం పెరగడం లేదని వివిధ మార్గాలలో ఈ ఏడాది జూన్ 15 నుండి ఇటీవల వరకు రెవెన్యూ శాఖకు సంబంధించి సుమారు 3.53 లక్షల ఫిర్యాదులు రాగా ఇందులో 1.71 లక్షల అర్జీలకు మాత్రమే పరిష్కరించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన వాటి పరిశీలన ఇంకా కొనసాగుతూనే ఉంది. పరిష్కారమైనట్టు చెబుతున్నా వాటి పరిష్కారాలు కూడా ఏ రకంగా ఉన్నాయో ప్రశ్నార్థకమే. వినతుల పరిష్కార చర్యలపై రెవెన్యూ శాఖ ప్రతివారం సమీక్షిస్తూనే ఉంది. బాధితుల నుండి అందించిన వినతులను తహసీల్దార్ నుండి ఆయా వీఆర్ఓల వద్దకు వెళ్తున్నాయి. అయితే వీఆర్ఓలలో కొందరు వీటిపై శ్రద్ధ పెట్టకుండానే క్షేత్రస్థాయిలో సమాచారంతో నిమిత్తం లేకుండా పరిష్కరించినట్టు కాకి లెక్కలు చూపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్ఓలు, ఇతర రెవెన్యూ సిబ్బంది కొరతతో ఇతర విధుల భారం కూడా ఉన్నతాధికారులకు ఇబ్బంది పెడుతుంది. రీసర్వే జరిగే గ్రామాలకు కొన్ని మండలాల నుంచి సిబ్బందిని డెప్యుటేషన్పై పంపారు. చిత్తూరు జిల్లా గ్రామీణ మండలంలో ఒక రైతు తన భూమిని అడంగల్లో ఆన్లైన్లో కనిపించడం లేదని చర్యలు తీసుకోవాలని కనిపించిన అధికారులందరికీ విజ్ఞప్తి ఇచ్చినా ఇంతవరకు ఆయన సమస్య పరిష్కారం కాలేదు. తన భూమిని ఆక్రమించారని పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు న్యాయం జరగలేనని అనంతపురం జిల్లా రైతులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులే ఇతర చోట్ల కూడా ఉన్నాయి. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, వినతులు, దరఖాస్తుదారులకు అందచేసిన రసీదులలో కూడా పూర్తి వివరాలు లేకుండానే అరకొర వివరాలు నమోదు చేస్తున్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారము సకాలంలో చేయకపోయినట్టయితే అనేక మంది రైతులకు, అనేక మంది పేద కుటుంబాలకు ఇబ్బందులు పాలు కావలసి వస్తుంది. ఇప్పటికే రెవెన్యూ శాఖపై ఉన్న అపప్రద అలాగే మిగిలిపోతుంది. అంతేకాక గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిపై కూడా అనేక ఫిర్యాదులు రావడం ఈ రెవెన్యూ సదస్సుల్లో గమనార్హం. రెవెన్యూ కార్యదర్శుల పనితీరుపై 7,677 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధిక ఫిర్యాదులు ఎన్టీఆర్ జిల్లాలో నమోదు అయ్యాయి. రెవెన్యూ సమస్యలు గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే పరిష్కారం కావాలి. ఇక్కడ సిబ్బంది పనితీరుపైనే ఫిర్యాదులు వస్తుండడం గమనార్హం, ప్రశ్నార్థకం. 3.55 లక్షల ఫిర్యాదుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందిన 3,53,00,000లో 1.85 లక్షల ఫిర్యాదుల వినతులు రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చాయి. 28 కేటగిరీలకు చెందిన వీటిలో ఇప్పటివరకు 78,766 మాత్రమే పరిష్కారమయ్యేమన్నారు. భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు 83%, ప్రభుత్వ భూ ఆక్రమణలపై 80%, భూ కేటాయింపులకు సంబంధించి 73% వరకు ఉన్నాయని అంటున్నారు. కొన్ని ఫిర్యాదులు రీసర్వేకి సంబంధించినవి కూడా ఉన్నాయి. వీటి పరిష్కార చర్యలపై పరిశీలన కోసం ప్రత్యేకంగా ఆడిటింగ్ బృందాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పరిష్కరించాయని చెబుతున్న వాటిల్లో నిజంగా ఎన్ని పరిష్కారాలు జరిగాయో అన్నది కూడా ఈ ఆడిటింగ్ బృందాలు నిర్ధారించవలసి ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చూసినట్టయితే ఇప్పటికే అనేక మండలాల్లో తహసీల్దార్ లాగిన్లో, మండల సర్వేయర్ లాగిన్లో నమోదైన గ్రీవెన్సులకు సరైన ఎండార్స్మెంట్ జారీ చేయడం లేదని గమనించడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనిని గుర్తించింది. వారికి ప్రత్యేకంగా గ్రామ స్థాయి అధికారులకు కూడా సూచనలు చేయడం జరిగింది. దయచేసి ఎవరూ కూడా ప్రభుత్వం వారు ఈ ఆప్షన్ కల్పించలేదనో, ప్రభుత్వం వారు త్వరలో ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీ యొక్క సమస్య పరిష్కరించబడును అని గ్రీవెన్స్ ఎవరూ కూడా ముగించవద్దని కూడా సూచిస్తుంది. దయచేసి ఎవరైనా గ్రీవెన్స్కు సంబంధించి ఆన్లైన్లో మీ సేవా కేంద్రం ద్వారా, సచివాలయాల ద్వారా అప్లై చేసుకునే అవకాశం లేకపోతే అటువంటి సమస్యలను కూడా ఒక రిపోర్టు మూలకంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో అన్న వివరాలు కూడా పంపించినట్లయితే అవి CCLA ఆఫీసుకు పంపి ఆప్షన్లు వచ్చేలాగా చేస్తామని కూడా చెబుతుంది ప్రభుత్వం. ఆప్షన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి తప్ప ఆప్షన్ లేని కారణంగా దరఖాస్తులను పరిష్కరించకుండా మూసివేయకూడదని, రిజెక్ట్ చేయకూడదని చెప్పి ప్రత్యేకంగా గ్రామ స్థాయి అధికారులకు, మండల స్థాయి అధికారులకు ఇప్పటికే చెప్తున్నట్టు జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది మండల సర్వేయర్లు ఎక్స్టెంట్ కరెక్షన్ అంటే విస్తీర్ణాల యొక్క కరెక్షన్ మొదలగు గ్రీవెన్సులపై మాడ్యూల్ అందుబాటులో ఉన్నప్పటికీ
ప్రస్తుతము ఈ ఆప్షన్ లేని కారణంగా మీ యొక్క దరఖాస్తులపై చర్యలు తీసుకోలేకపోతున్నామని చెప్తూ రిజెక్ట్ చేస్తున్న అనేక ఉదాహరణలు కనిపించడం జరిగింది. ఇది గుర్తించడం జరిగింది. దీనిపై యంత్రాంగం కూడా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అందుబాటులో ఉన్న మాడ్యూల్ వివరాలు తెలుసుకుని వాటి ద్వారా సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలి. ఆప్షన్ లేని సమక్షంలో ఒక రిపోర్టు కలెక్టర్కు పంపించాలి. తద్వారా ఆప్షన్ను పొందే అవకాశాన్ని చూడవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా రీసర్వే పూర్తయిన గ్రామాలలో ఖాతాదారుని యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్, ఫోటో మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఇది ఉపయోగించుకున్నట్టయితే దానికి సంబంధించిన అనేక ఫిర్యాదులు కూడా పరిష్కారం అవుతుంది. దీనిని కూడా ఉపయోగించుకోవలసిన అవసరం ఉంటుంది. దీనిపై ఆడిట్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ప్రతి సమస్య కూడా పరిష్కారం కావాలి. దానికి సంబంధించిన లాజికల్ కంక్లూజన్కు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క పనితీరుకు, ప్రభుత్వం యొక్క బాధ్యతకు ఇది ఒక లిట్మస్ టెస్ట్ లాంటిదని చెప్పి భావించాల్సి వస్తుంది. రెవెన్యూ సదస్సుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి సమస్య కూడా బాధ్యతాయుతంగా పరిష్కరిస్తారని ఆశిద్దాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.